అభిమానంతోనో లేక ఆరోపణలతోనో ప్రముఖుల ఇళ్ల ముందు కొందరు వీరంగం చేస్తూ ఉంటారు. హైడ్రామాకు తెరలేపుతూ ఉంటారు. చాలా రోజులుగా బోయే సునీత అనే మహిళ నిర్మాత బన్నీవాసుపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అవకాశాల పేరుతో తనను లైంగికంగా వాడుకున్నాడని నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట పలుమార్లు ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఆమె అక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేయడం సంచలనమైంది. బోయే సునీత మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంటి ఎదుట ఓ మహిళ నానా హంగామా చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంది. తొలుత రోడ్ నంబర్ 35లోకి వచ్చిన మహిళ పవన్ ఇంటి ఎదుటకొచ్చింది. ఆమె అనుమానాస్పదంగా అక్కడే సంచరిస్తూ ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా తాను పవన్ కళ్యాణ్ను కలవాలని చెప్పింది. కుదరదు వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడున్న సెక్యూరిటీతో గొడవకు దిగింది. ఈ ఘటన గురువారం జనవరి 6న ఉదయం జరిగింది. బోయే సునీత ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మానసిక అనారోగ్యం కారణంగా బన్నీవాసుపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తున్న క్రమంలో పలుమార్లు మెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఎన్నిసార్లు ఆమెకు వైద్యం చేసినా బయటకు రావడం, పలు ఆరోపణలు చేయడం పరిపాటి అయింది. ఇదే తరహా సంఘటన పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జరిగింది. 36 ఏళ్ల యువతి పవన్ కళ్యాణ్ని కలవాలంటూ బీభత్సం సృష్టించింది. సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి పంపించకపోవడంతో మహిళ వాగ్వాదం పెట్టుకుంది. రాళ్లతో చుట్టుపక్కల వారిని కొడుతూ హంగామా చేసింది. అప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో ఆమె తన వంటిపై దుస్తులు తీసేసి అటూ ఇటూ తిరుగుతూ వీరంగం చేసింది. ఈ విషయాన్ని ఒక స్థానికుడైన హసన్ అలీ అనే వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకున్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులొచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు ఆ మహిళ గురించి ఆరా తీయగా ఆమె తమిళనాడు రాష్ట్రంలోని మదురై వైవత్తకాడై ప్రాంతానికి చెందిన జాయిస్ కమల అనే 36 ఏళ్ల మహిళగా తేలింది. గతంలో కూడా ఆమె హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటి ముందు ఇలాగే హంగామా చేసిందని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా ఆమె గతంలో కూడా సినీ హీరోల ఇంటి వద్ద తిరుగుతూ వీరంగం చేసిందని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే దాదాపుగా పొత్తులు కన్ఫర్మ్ అయినట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ టీడీపీ మధ్య పోటీ చేయాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు అడగ్గా చంద్రబాబు మాత్రం వరుసగా 25, 3 స్థానాలు మాత్రమే ఇవ్వగలరని స్పష్టం చేసినట్లు సమాచారం. డీల్ ఇంకా కుదరలేదు. ఈ నెలాఖరులోగా సీట్లకు సంబంధించిన చర్చలు కొలిక్కి రావచ్చని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ డీల్లో మరో ముఖ్య అంశం కూడా చర్చకొచ్చినట్లు సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు సరైన అభ్యర్థులు దొరకని పక్షంలో జనసేన తరపున పోటీ చేసేందుకు తానే స్వయంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతారని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగానే 2 పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తను అడిగిన మెజారిటీ నియోజకవర్గాల్లో సీట్లిచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న చర్చలను కాషాయ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆదివారం బాబు, పవన్ మధ్య జరిగిన సమావేశం అనంతరం తాను బీజేపీ నేతలతో మాట్లాడి ఉమ్మడి ప్రతిపక్షం ఆవశ్యకతను వారికి వివరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ చేతులు కలపాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఈ మాటలను బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కోసం పవన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.